మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి అమ్మా. రైట్. గతించినటువంటి కొన్ని వారాలుగా మనము ఒక అంశాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. అదేంటంటే ఆత్మీయులలో నుండి అరుదైన పాఠాలు అనేటువంటి ఒక అంశాన్ని మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఈ అంశాలలో ఒక 5 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటి 5 పాఠాలు మనం నేర్చుకున్నాం? అందులో మొదటి పాఠం ఏంటంటే క్షమిస్తే మరచిపోవాలి. వెరీ గుడ్. రెండవది దీవిస్తే శపించకూడదు. మూడవది కీడులో మేలును వెదకాలి. 4వ పాఠము అభిషిక్తుని ముట్టకూడదు. 5వది శత్రువుని క్షేమాన్నే కోరుకోవాలి కానీ నాశనమును కోరుకోకూడదు. చెప్పండి మరొకసారి. మొట్టమొదటి మాట క్షమిస్తే ఆ వ్యక్తిని కాదు, వ్యక్తి చేసే తప్పును మర్చిపోవాలి. రెండవది దీవిస్తే శపించకూడదు అనే పాఠాన్ని మనం నేర్చుకున్నాం. అసలు శాపవచనమే మన నోటిలో నుండి రాకూడదు. శత్రువును కూడా మనం దీవెని పంచుకుంటూ వెళ్ళిపోతే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. మూడవది కీడులో నిత్యము ఏ ఒక్క కీడు జరిగినా అది నా మేలుకే, నా మంచికే అనే ఆలోచనతోనే నువ్వు ముందుకు వెళ్ళాలి. 4 అభిషిక్తుడైన దేవుని సేవకుని కావచ్చు, దేవుని బిడ్డలను కావచ్చు, పొరపాటున నీ నోటితో కానీ నీ క్రియలతో కానీ నువ్వేం చేయకూడదు అంటే ముట్టకూడదు, వారిని బాధ పెట్టకూడదు. అది 4వది. 5వది ఏంటంటే శత్రువు యొక్క క్షేమాన్నే నువ్వు కోరుకోవాలి కానీ శత్రువు యొక్క నాశనాన్ని ఎప్పుడు కూడా నీవు కోరుకోకూడదు. దట్ ఈజ్ ది నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు మనకి నేర్పించినటువంటి గొప్ప పాఠం. 6వది కొంచెం టచ్ చేసి 7వ మాటలోనికి నేను వెళ్ళిపోతాను ప్రియులారా. ముఖ్యంగా 7వ విషయాన్ని నేను చెప్పాలనుకున్నాను. సమయం అయితే అంతగా మనకి సహకరించటం లేదు. లోపల బాగానే ఉంది, బయట మీరు వెళ్ళేసరికి పాపం కొంతమంది చిన్న బిడ్డలతో చాలా దూరం నుండి వచ్చారు కనుక వెళ్ళేటప్పుడు వారికి ఇబ్బందికరంగా ఉంటుంది కనుక త్వరగా మరి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలు నొద్దకు వచ్చి సౌలు తనకు చేసినదంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచ్చట కాపురముండిరి. చాలండి, దేవునికి బిగ్గరకి స్తోత్రం చెల్లిద్దామా. సమూయేలు ఎవరు అంటే ఒక ఆత్మీయుడు. దావీదు కూడా ఎవరు అంటే ఒక ఆత్మీయుడు. సమూయేలు ఒక చక్కటి వాతావరణంలో ఉన్నాడు. సమూయేలు జీవితంలో ఎటువంటి సమస్యలు లేవు. సమూయేలు స్థిరపరచబడ్డాడు ప్రవక్తగా. దావీదు అభిషేకించబడ్డాడు రాజుగా, కానీ అప్పటికింకా రాజు కాలేదు. సమూయేలు జీవితము చక్కగా సాగిపోతూ ఉంది. దావీదు జీవితము పరుగులు పెడతా ఉంది. అరణ్యాల వెంబడి పరుగులు తీస్తూ ఉన్నాడు. సమూయేలు ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. సమూయేలు స్థిరపరచబడిన ఒక ప్రవక్త. సమూయేలు జీవితంలో సమస్యలు లేవు, చక్కగా ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో అద్భుతమైనటువంటి తారాస్థాయిలో ఉన్నాడు. ఒక ప్రవక్త, రాజులను సైతం అభిషేకించి ఒక కృప దేవుడు సమూయేలుకి ఇచ్చాడు. అయితే అదే సమయంలో ద సేమ్ టైం ఎవరినైతే రాజుగా అభిషేకించాడో ఆ వ్యక్తి జీవితం సరిగా లేదు. ఏం చేస్తున్నాడంటే ఎవరి ఇంటిలోనైతే ఆశ్రయం కోసం వెళ్ళాడో, ఎవరైతే తన ఇంటికి కావాలని దావీదుని పిలుచుకున్నాడో ఆ వ్యక్తే మరి దావీదును చంపుదామని చూస్తూ ఉన్నాడు. దావీదు అరణ్యానికి పరుగులు తీస్తూ ఉన్నాడు. దావీదు కష్టస్థితిలో ఉన్నాడు. కన్నీటి పర్వంతమైన పరిస్థితులలో ఉన్నాడు. తన జీవితం సరిగా లేదు. దావీదు జీవితం సరిగా లేదు. ఆధారము లేని, ఆశ్రయము లేని
కష్టాలు వెంబడి నిజంగా పరుగులు తీస్తూ ఆధారం లేక ఆశ్రయం లేక, అయ్యో నా జీవితంలో జరుగుతున్నటువంటి కష్టాన్ని నేను ఎవరితో పంచుకోవాలి, ఎవరితో చెప్పాలి అనేటువంటి ఆ యొక్క ఒక పరిస్థితిలో దావీదు ఉన్నప్పుడు, దావీదు నేరుగా ఎక్కడికి పరుగులు తీశాడు అంటే ఒకే ఒక వ్యక్తిని కలుసుకున్నాడు. ఆ వ్యక్తి సమూయేలు. ఆ సమూయేలు ఎవరు అంటే ఆత్మీయుడు. దావీదు ఎవరు అంటే ఆత్మీయుడు. అయితే 6వ అద్భుతమైనటువంటి పాఠం ఏంటో తెలుసా? ఆపదలలో ఆత్మీయులను మాత్రమే ఆశ్రయించాలి. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో అది ఏ రకమైనటువంటి ఆపద వచ్చినా, ఒక దేవుని బిడ్డగా నీవు ఒక ఆత్మీయుడు అయితే ఆత్మీయులను మాత్రమే ఆశ్రయించే వ్యక్తిగా నీవు ఉండాలి. చాలా జాగ్రత్తగా వినండి. నీ కష్టకాలంలో నీ బాధను నువ్వు చెప్పుకొనవలసింది క్రైస్తవులతో కాదు. సంఘానికి, చర్చిలకు వెళ్ళిన వారందరూ క్రైస్తవులు, కానీ ఆత్మీయులు మాత్రం కొందరే. నీ బాధను ఎవరితో నువ్వు చెప్పుకోవాలంటే క్రైస్తవులతో చెప్పకూడదు. బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళిన వారందరూ ఆత్మీయులు కారు సుమా. ఆ జనాంగములో కొంతమంది మాత్రమే ఆత్మీయులు ఉంటారు. ఈ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు ఈజ్ ఈక్వల్ టు అన్యజనులు. దేర్ ఇస్ నో డిఫరెన్స్. నీ బాధను అన్యులతో కానీ నామకార్థ క్రైస్తవులతో కానీ చెప్పుకుంటే నీ దేవుణ్ణి వారు చులకన చేసి మాట్లాడే అవకాశం ఉంది. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు గల, ఎందుకు నీకు ఇన్ని కష్టాలని ఎగతాళిగా మాట్లాడే ప్రమాదం ఉంది. అందుకే నువ్వు కష్టాలు పడుతున్నప్పుడు, బాధలు ఎక్కువైపోతూ ఉన్నప్పుడు, ఏడుస్తూ ఉన్న సమయాలలో నీ బాధను ఎవరో ఒక వ్యక్తితో చెప్పుకోవాలి. ఎవరు కనిపిస్తే వారితో చెప్పమాకు. ఎంత దూరమైన ఆత్మీయులను వెతుక్కో. దేవునికి స్తోత్రం. ఎంత దూరమైన ఆత్మీయులను వెతుకుతూ పరుగులు తీస్తూ నీ బాధనంతటిని కూడా, దావీదు ఒక ఆత్మీయుడు, సమూయేలు ఒక ఆత్మీయుడు. అదిగో తను కష్టకాలంలో పరుగులు తీస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో తన బాధను తన అన్నదమ్ములతో చెప్పుకోలేదు, తండ్రితో చెప్పుకోలేదు, తన చుట్టూ ఉన్నవారితో చెప్పుకోలేదు. కానీ మా బాధనంతటిని కూడా ఒక ఆత్మీయుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే తన బాధను ఒక ఆత్మీయునితో మాత్రమే పంచుకున్నాడు. మనమైతే ఒక ఆత్మీయులతో తప్ప అందరితో, కనిపించిన ఇరుగమ్మతో, పొరుగమ్మతో, పక్కింటమ్మతో, ఎదిరింటమ్మతో, పైనుండమ్మతో, కిందున్నమ్మతో అందరితో టమాటం చేసేస్తూ ఉంటాం. అమ్మాయిలు ఏడ్చుకుని. నో, గాడ్ ఈజ్ నాట్ అలౌవింగ్ టు సే ఎవ్రీథింగ్ దట్ యు వాంట్ విత్ యువర్ నైబర్స్. నీ బాధని ఇదిగో కనిపించిన కనక మహాలక్ష్ములు అందరితో కూడా షేర్ చేసుకుని వెళ్ళిపోతే నీ కంట్లో కారం కొడతారు. జాగ్రత్త. ఒకరోజు నీ దేవుణ్ణి చులకనగా చేసే ప్రమాదం ఉన్నది. నీ భక్తిని చులకనగా అంచనా వేసే ప్రమాదం ఉన్నది. కనుక ఎన్ని బాధలు నీ జీవితంలో నీవు అనుభవించుచున్నా, అమ్మా, ఆత్మీయులతో మాత్రమే నీ బాధను పంచుకోవాలి. ఎందుకో తెలుసా? ఒక ఆత్మీయుడి యొక్క బాధ నిజమైన ఆత్మీయునికే నిజంగా బలంగా చాలా లోతుగా అర్థమవుతుంది. అన్యులకు నీ బాధ అర్థం కాదు. సరికదా? దేవుణ్ణి నమ్ముకున్నారు, ఏం ప్రయోజనం అమ్మా? దేవుణ్ణి నమ్మని మేమే బాగున్నాము, నీ బతికేటి ఇలాగ అయిపోయింది అని ఎగతాళి చేసే ప్రమాదం ఉంది. కనుక దావీదు కష్టస్థితిలో ఉన్నప్పటికీ ఎంత దూరమైన ప్రయాణము చేసి ఆత్మీయుణ్ణి కనుక్కుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక అభిషిక్తుడు, ఆయన ఒక నిజమైన సేవకుడు, ఈయన ఆత్మీయుడు. దేవుని యొద్ద నుండి ఈ ఆత్మీయుని దగ్గరికి వెళ్ళి నేను నా యొక్క బాధను చెప్పుకుంటే ఖచ్చితంగా నా ప్రతి ప్రశ్నకు ఒక సమాధానము ఆత్మీయునిలోనే దొరుకుతుంది, నేను కనుక్కొనగలనని చెప్పి దావీదు నేరుగా పరుగులు తీస్తూ ఉన్నాడు. ఎంత దూరమైన ఆత్మీయుణ్ణి కనుగొన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఈరోజు ఇక్కడ మొదలుకొని మీరు అందరూ కూడా చాలా రకాలైనటువంటి బాధలు అనిపిస్తున్నారు. పెద్ద డిక్షనరీలే రాసేయచ్చు మీ బాధలు, వర్ణనాతీతమైనది. మాకు కొన్ని బాధలున్నాయి, కష్టాలున్నాయి, మీకు కొన్ని బాధలున్నాయి, కష్టాలున్నాయి. ఎవరికి చెప్పాలి నా బాధను, ఏమని చెప్పాలి నా వేదనను అని ఎవరైనా విన్నారా పాట? ఊరికి బయటే ఉన్నానని నా వారే నన్ను వెలివేశారని
ఎంతమంది తెలీదా? పాత పాట. సో మన జీవితాలలో మన బాధలు మనము ఈవెన్ నన్ను అడిగితే రక్త సంబంధులతో కూడా కొన్నిసార్లు షేర్ చేసుకోవడం కూడా అంత క్షేమం కాదు. వారేమనుకుంటారో తెలుసా? ఈ బాధలన్నీ మాతో చెప్తున్నారంటే, అమ్మో మా వాటాల్లో భాగం అడుగుద్దేమో, మేమేదైనా సహాయం మా సహాయం కోరి మా సహాయాన్ని ఆర్జిస్తుందేమో. అయ్యో అమ్మా సరే, ఇంకా రెండోసారి ఫోన్ ఎత్తరు. అమ్మ అప్పులోడు వచ్చి మీద పడిపోతున్నాడు అక్క, ఏడు చేయలు తెలియట్లేదు. అవునా, సరేలే అమ్మ చూడు అయితే మరి జాగ్రత్త అని ఫోన్ పెట్టేస్తుంది. రెండోసారి ఫోన్ చేస్తే ఏమనుకుంటుంది ఆమె మనసులో? ఎందుకు ఫోన్ చేస్తుంది అనుకుంటుంది చెప్పండి? అమ్మో 1,00,000 రూపాయలు అప్పు ఉంది, ఎవడో వచ్చి ఇబ్బంది పెట్టాడు అన్న అప్పు కోసం 1,00,000 రూపాయలు అడుగుతుందేమని చెప్పి రింగ్ అవుతున్నా ఎత్తదు. అందుకే నేనేమంటున్నానంటే, ప్రాణ స్నేహితులతో కంటే, తోడ పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెండ్రి కంటే కూడా అతి ఉన్నతమైనటువంటి కృపను దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ఆత్మీయులకి ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తాను, ముందుకు వెళ్తాను చూడండి. దావీదుకి సమూయేలుకి ఎటువంటి రక్త సంబంధం లేదు. ఉందండి బ్రదరు? దావీదు ఎవరో సమూయేలు ఎవరో, ఇద్దరికి ఎటువంటి రక్త సంబంధం లేదు. దావీదు గోత్రము వంశావళి వేరు, సమూయేలు గోత్రము వంశావళి వేరు. ఈయనది యాజకత్వం అయితే ఆయనది రాజకత్వం. ఎటువంటి రక్త సంబంధం లేదు ప్రియులారా. కానీ వారు ఎవరు అంటే ఆత్మీయులు. హల్లెలూయా. ఈరోజు మీ గృహాలలో ఏ ఏ బలహీనతలు, ఏ ఏ సమస్యలు, ఏ ఏ కష్టాల గుండా మీరు వెళ్తున్నారో, అలాగే మీరు పూర్తిగా మీ రక్త సంబంధులతో ఏది మాట్లాడకూడదని నేను చెప్పడం లేదు, కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు మాట్లాడండి. ఒకవేళ మీ బాధను, మీ వేదనను నిజముగా పంచుకోవాలనుకుంటే ఆత్మీయులతో పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. వారు కనీసం మీ కొరకు ఏం చేస్తారో తెలుసా? ప్రార్థన చేస్తారు. ఒకవేళ దేవుడు వారిని ప్రేరేపిస్తే ఆర్థికపరమైన సహాయం కూడా చేసే అవకాశము ఆత్మీయుడికి ఆ తగ్గింపు ఉంటుంది, కానీ రక్త సంబంధికి కూడా ఉండడం చాలా కష్టం ప్రియులరా. అందుకే దావీదు సత్యాన్ని కనుగొని తన చుట్టూ ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా తండ్రిని విడిచిపెట్టి, అన్నదమ్ములు విడిచిపెట్టి, ఏ రక్త సంబంధము లేని ఒక వ్యక్తి కొరకు పరుగులు తీస్తూ చాలా దూరం పరిగెడుతూ ప్రయాణిస్తూ సమూయేలుని కనుగొంటే, ఆపదలో తన ఆశ్రయాన్ని కోరి వచ్చినటువంటి దావీదును ఒక స్థాయిలో ఉన్నటువంటి ఆ ఆత్మీయుడు ఏం చేశాడు తెలుసా? అక్కును చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. పెద్ద మనసుతో అక్కును చేర్చుకున్న మాత్రమే కాదు, కానీ ఒక విచిత్రమైనటువంటి మాట అక్కడ రాయబడింది. చివరిలో వారు ఎక్కడ నివసించారు, కాపురం ఉన్నారంటే చూడండి, 19-18 చదవండి. ఆ చివరి మాట చదవమ్మా. అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి. ఆగండి, ఎవరు కాపురం ఉంటారు? యాక్చువల్లీ కాపురము అనే మాట ఎవరి కొరకు ఉపయోగిస్తారు చెప్పండి అమ్మా? ఫ్యామిలీ. ఇంకా కాపురం అనే మాట ఎవరికి చాలా దగ్గర సంబంధం? కాపురం అనే మాట ఎవరికి ఉపయోగిస్తారు? అది బైబిల్లో ఐ థింక్ ఈ ఒక్క చోట మాత్రమే ఒక ఇద్దరు పురుషులను గురించి కాపురము అనేటువంటి మాట ఉపయోగించబడింది. నివసించిరి అనే బాగున్ను. ఏం చేశారు? ఎక్కడమ్మా? నాయోతుకు వచ్చి వారిరువురును అక్కడ ఏం చేశారంట? కాపురముండిరి. అంటే అర్థం ఏంటి? భార్యాభర్తలుగా ఉన్నారు అని అర్థం కాదు. అక్కడ అపార్థం చేసుకోమాకండి బైబిల్ని. అంటే దానికి అర్థం ఏంటంటే, అవసరతలో కష్టకాలంలో ఉన్నటువంటి ఒక ఆత్మీయుణ్ణి ఇంకొక ఆత్మీయుడు ఎంత హక్కున చేర్చుకున్నాడంటే, ఒక భార్య లేదంటే భర్త కష్టంలో ఉన్నప్పుడు భార్య ఎలా హక్కును చేర్చుకుంటుందో, భార్య కష్టంలో ఉన్నప్పుడు భర్త ఎలా హక్కును చేర్చుకుంటాడో, ఒక భార్య భర్తలు కలిసి ఎలాగైతే ఆ కష్టాన్ని జయిస్తారో, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్య సంబంధము ఎంత బలమైనదో
అలాంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని సమూయేలు, ప్రతికూల పరిస్థితిలో అనుకూల వాతావరణమును సమూయేలు దావీదు కనపరిచారు. దేవునికి స్తోత్రం. అంటే ఇల్లు లేకుండా బయట తిరుగుతున్నాడు దావీదు. సమూయేలుకు చక్కటి ఇల్లును దేవుడిచ్చాడు. దావీదుకు ఆశ్రయం లేదు, సమూయేలుకు చక్కటి ఆశ్రయం ఉంది. దావీదు చేతులు ఏ అధికారం లేదు, సమూయేలు చేతులు అధికారం ఉంది. దేవుని మాట అనే అధికారం, వాక్యం అనే అధికారం ఉంది. సమూయేలు ఒక ఉన్నత స్థాయిని కలిగిన వ్యక్తి. దావీదు అప్పటికీ ఎటువంటి అధికారాన్ని పొందుకొనకపోయినా ఆ కష్టకాలంలో ఒక కుటుంబములో ఎంత భక్తి శ్రద్ధలను, లేదంటే ఒక కుటుంబములో ఎంతలా ఒక వ్యక్తిని ఆదుకోవాలో, ఎంతలా ఆశ్రయం ఇవ్వాలో, ఎంతలా ప్రేమించాలో, ఎంతగా శ్రద్ధ చూపించాలో అంత శ్రద్ధను కూడా సమూయేలు నిరాశ్రయలో ఉన్నటువంటి దావీదుకి ఇచ్చాడు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్య సంబంధము కంటే మించినటువంటి గొప్ప అద్భుతమైన కేర్ను దే హ్యావ్ ఎంకరేజ్డ్ వన్ అనదర్. అంత మాత్రమే కాదండి, వారు ఒకరిని ఒకరు ఏం చేసుకున్నారంటే ఆదరించుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే వారిరువురు కాపురము చేసిరి అంటే అంతగా ఆధ్యాత్మికంగా ఒకరిని ఒకరు ప్రోత్సాహపరుచుకున్నారు, ఒకరిని ఒకరు కేర్ చేసుకున్నారు అని అర్థం ప్రియులరా. సో అంటే ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, ఒక ఆత్మీయుడు ఒక ఆత్మీయుని మీద అంతలా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, చర్చిలో చాలామంది, కొంతమంది ఉన్నతమైన స్థాయి కలిగి ఉండవచ్చు, కొంతమంది అంతంత మాత్రమే స్థాయి కలిగి ఉండవచ్చు. కానీ ఒకవేళ కష్టము అనుకొని నిన్ను ఆశ్రయించినప్పుడు, ఒక దేవుని బిడ్డగా నీ ప్రతిస్పందన ఎలా ఉంది? అలాగని మాటి మాటికి ఆయన అడ్వాంటేజ్ తీసుకుని, ఆ సహోదరి అడ్వాంటేజ్ తీసుకుని, ఆ అడ్వాంటేజ్ని తీసుకొని నువ్వు ఎప్పుడు కూడా పరిస్థితులను ఆసరాగా తీసుకొని, అడ్వాంటేజ్గా తీసుకొని వారిని ఉపయోగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకూడదు. నిజంగా జెన్యూన్గా ఒక బిడ్డ నీ అవసరతను కోరి వచ్చినప్పుడు ఒక ఆత్మీయుడు ఎప్పుడు కూడా ఆత్మీయున్నే అనుసరించాలి తప్ప అన్యులను అనుసరించడానికి అవకాశం లేనే లేదు. దేవునికి స్తోత్రం. దగ్గర చెప్దామా హల్లెలూయా. చూడండి, కుటుంబ వ్యవస్థకు దూరమైనటువంటి దావీదుకు ఒక కుటుంబ వాతావరణములో పెరిగే, తన బాధలన్నీ చెప్పుకునే ఒక అవకాశాన్ని, తన కొరకు ప్రార్థించే ఒక అవకాశాన్ని, కుటుంబములో ఏ రకమైనటువంటి భద్రత, ఏ రకమైనటువంటి కేర్ను ఒక వ్యక్తి అనుభవిస్తాడో అంతకు మించిన చక్కటి సౌకర్యాన్ని అక్కడ సమూయేలు కల్పిస్తూ ఉన్నాడు అవసరతలో ఉన్న దావీదుకు. ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి శ్రమలు, కష్టాలు, బాధల్లో మనం ఉన్నాం. మనం కూడా ఏం చేయాలో తెలుసా? ఈ సత్యాన్ని నువ్వు నేర్చుకో. ఎన్ని బాధలున్నా పొరపాటున కూడా నీవు నీ బాధను అన్యులతో పంచుకోకూడదు, అన్యులతో చెప్పకూడదు. ఈ భూమి మీద చెప్పాల్సిన వ్యక్తులు ఇద్దరు. ఒకటి, నీ బాధను దేవునితో చెప్పుకో. ఆ తర్వాత ఎవరైతే నీకు ఆత్మీయులు అనిపిస్తారో, క్రైస్తవులు కాదండి, క్రైస్తవులకు చెప్పొద్దు. క్రైస్తవులందరూ ఆత్మీయులు కాదు. ఇప్పుడే నేను చెప్పాను, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ కూడా భక్తిపరులు కాదు. ఆత్మీయులు కొందరు ఉంటారు. ఆత్మ నేత్రాలు తెరబడిన దానివై ఎవరు క్రైస్తవులో, ఎవరు ఆత్మీయులో నువ్వు నేర్చుకున్నప్పుడు, తెలుసుకున్నప్పుడు, వారితో చెప్పమని దేవుడు ప్రేరేపించినప్పుడు అట్టి వారితో నీ బాధ చెప్పుకో. ఒక వ్యక్తిని గురించి, మరొక వ్యక్తి గురించి నేను విన్నాను. తన ఇంటిలో భయంకరమైనటువంటి తన యొక్క భార్యే భయంకరంగా వేదనకరమైన పరిస్థితిని కలిగిస్తుందంట. ఏం చేస్తుందంటే భయంకరంగా టార్చర్ పెడుతూ, అనుమానిస్తూ, ఇబ్బంది పెడుతూ, ప్రతి చిన్న దానికి ఎవరితో ప్రైజ్లాడి చెప్పినా కూడా ఒప్పుకొనని భయంకరమైనటువంటి పరిస్థితిని ఆ సహోదరుడు అనుభవిస్తూ ఉంటే ఆయన అంటున్నాడు, తన భార్య ఎన్నోసార్లు ఆయన మీద దాడి కూడా చేసిందంట. తన శరీరం అంతా కూడా ఎక్కడ చూసినా గాయాలే, కానీ ఒక్కరోజు కూడా చెయ్యెత్తి భార్యను కొట్టలేదట. ఆఖరికి కన్న బిడ్డలతో కూడా మాట్లాడినా కూడా ఒప్పుకోనని పరిస్థితిలో అంత డెవిలిస్గా తయారైపోయింది ఆమె. బైబిల్లో ఎవరో చేసినట్లు నువ్వు కూడా చెయ్యాలనుకుంటున్నావా అన్నట్లుగా కొన్ని పరిస్థితులు.
ఒకరోజు మొఖం నిండా ఓసిపోయినట్లు కొట్టేసింది, ఇంత ఇంత పెద్దగా స్వెల్లింగ్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ డే వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళాలి. అందరూ అడుగుతున్నారంట, ఏమైంది పాస్టర్ గారు ఇలా అంటే, ఆయన ఏం చెప్పాలో తెలియక, మా ఇంట్లో ఒక 4 పిల్లులు ఉన్నాయండి, వాడితో ఆడుతూ ఉంటే వచ్చి ఏం చేసింది, కరిచేసే, అందుకే ముఖము వాసిపోయింది అని చెప్పాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆయన బాధను ఎవరితో చెప్పుకోవాలి? ఎక్కడో ఉన్న వ్యక్తి, ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి మరొక రాష్ట్రానికి చెందిన మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి గంటన్నర సేపు తన బాధనంతా కూడా చెప్తే, ఆ వ్యక్తి, వింటున్న వ్యక్తి కళ్ళలో నుండి కన్నీళ్ళు బలబల 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 కారిపోయినాయి. అంత దూరం ప్రయాణం చేసి ఎందుకు చెప్పాలి అంటే, ఒక ఆత్మీయుడిని ఆశ్రయించాలి. ఒక ఆత్మీయుని యొక్క బాధ ఒక ఆత్మీయుడే అర్థం చేసుకోగలడు. ఒక ఆత్మీయుని కొరకు ఒక ఆత్మీయుడే ప్రార్థన చేయగలడు. ఒక ఆత్మీయుని కొరకు ఒక ఆత్మీయుడే ఆశ్రయం ఇవ్వగలడు, ప్రార్థన చేయగలడు. అవకాశం ఉంటే తగిన ఆర్థికపరమైన సహాయమును కూడా ఆత్మీయుడే చేయగలడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. సో కనుక ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు దేవుడినితో మాట్లాడితే దయచేసి బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, రియల్ ఫ్రెండ్ అనుకొని చెప్పి దయచేసి మీరు పప్పులో కాలు వేయొద్దు. ఇదిగో ఈ బక్కన్నపాలెం ప్రదేశంలోనే ఒక సంఘటన జరిగింది. యూట్యూబ్లో మీరు చూసే ఉంటారు. ఒక కెమెరామ్యాన్, స్నేహితులు అందరూ కూడా, స్నేహితులు ఒక 2-3 ఆయనకున్న మంచి కెమెరాను దొంగిలించడానికి కారులో ఎక్కించి ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయి ఏం చేశారమ్మా, నిర్దాక్షిణ్యంగా ఒక కెమెరా కోసము నిండు ప్రాణాలు తీసేశారు. ప్రాణ స్నేహితులను నమ్మారు, ప్రాణాన్ని తీసేశారు. ఇంతకుముందు హైదరాబాదులో అలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఒక అమ్మాయిని 2 ప్రేమించారు. ఏమండి, 2 కలిసి ఒక అబ్బాయి ఏం చేశాడంటే, ఇంకొక అబ్బాయిని చంపేసి చేతులు, కాళ్ళు, మొండెము, మెడ వేరు చేసేసి, తల ఒక దగ్గర, మొండెం ఒక దగ్గర, చేతులు ఒక దగ్గర, కాళ్ళు ఒక దగ్గర, ఎవరికి తెలియకుండా. ఎవరంటే 2 కూడా ప్రాణ స్నేహితులే. కానీ ఏం చేసేసారు తెలుసా, నిండు ప్రాణాన్ని తీసేశారు. నేను మొబైల్ చూస్తుంటే జస్ట్ ట్రైన్ కదులుతూ ఉంది. డోర్ ముందు ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆ మెట్రో ట్రైన్ జస్ట్ ద డోర్ అబౌట్ టు క్లోజ్. స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా, ప్రాణ స్నేహితుడే, సరే క్లోజ్ అవుతూ ఉంటే, ట్రైన్ మూవ్ అవుతూ ఉంటే లాగిపెట్టి ఒక్క తాపు తన్నాడు. ఏమైపోయాడు తెలుసా, ట్రైన్ కింద పడిపోయాడు అటో కిందకి. మరి బ్రతికాడో? అక్కడ ఏం రాయబడిందంటే, ప్రాణ స్నేహితుని నమ్మవద్దు అని రాశాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరితో మాట్లాడండి, చక్కగా ఉండండి, అయితే జర జాగ్రత్తగా ఉండండి. ఆత్మీయులను మాత్రమే మీరు నమ్మండి. దేవునికి స్తోత్రం. ఆత్మీయుల మాటలు చాలా కఠినంగా ఉండొచ్చు. ఎప్పటికైనా నీకు అవగలిగిన వాడు ఎవరు అంటే ఆత్మీయుడు ఒక్కడే. అందుకే నేను చెప్తున్నాను, నీ బాధను దేవునితో చెప్పు. ఆ తర్వాత ఎవరైతే ఆత్మీయులుగా నువ్వు అనుకుంటావో, నీ ఆత్మీయ నాయకుడైన నేను కావచ్చు, లేదా నీ కుటుంబంలో నీ తల్లి కావచ్చు, వారు కూడా క్రైస్తవులంటే నమ్మవద్దు, మళ్ళా చెప్పొద్దు. నీ బాధను నీ గుండెలో పెట్టుకుని ప్రభుతో చెప్పు. నీ తల్లి, నీ తండ్రి ఆత్మీయులు అనుకుంటే మాత్రమే నీ బాధను చెప్పు. కనుక ప్రియమైన దైవ బిడ్డలారా, ఈరోజు ఒక ఆత్మీయుడు మరొక ఆత్మీయుని దగ్గరికి ఆశ్రయిస్తున్నటువంటి 6వ పాఠాన్ని మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. అమ్మా, ఎంతమంది మీకు స్నేహితులు ఉన్నారో, మొదట్లో వారందరూ బాగానే ఉంటారు, వారి గురించి గొప్పగా మనం చెప్పుకోవచ్చు. మై ఫ్రెండ్ ఈజ్ సో గ్రేట్ అని. అడిగిన వెంటనే ₹1,00,000 ఇచ్చేసిందా? హల్లెలూయా. 2 లక్షలు ఇచ్చిందా? దేవుడికి స్తోత్రం. తర్వాత అర్థమవుద్ది, చొక్కలు చూపిస్తారు. అమ్మా, కొన్ని సంఘటనలు మన కళ్ళ ముందే చాలామందికి జరుగుతున్నాయి. అలాంటివి చాలా క్లోజ్గా ఉన్నారు, తర్వాత ప్రాణం మీదకి వచ్చి కూర్చున్నారు. మర్యాదగా నేను ఇచ్చిన ₹1,00,000 ఇస్తావా, లేదంటే పోలీస్ స్టేషన్లో పెట్టమంటావా? అయ్యో, ఐ లవ్ యూ డార్లింగ్, షీఈ్ మై రియల్ ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్, బెటర్ ఫ్రెండ్ అని కౌగిలించుకున్నప్పుడు ఏమైంది నీ ప్రేమ?
అందుకే బైబిల్లో రాయబడింది, ఏ సహోదరుడిని నమ్మవద్దు, ప్రతి సహోదరుడు తంత్రగొట్టి వాడై తన సహోదరుని కొంపముంచును అని వాక్యంలో ఉంది. అమ్మా, వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వెలుగుకు చీకటికి ఏం సంబంధం? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు. వాక్యంలో ఆదికాండంలో ఏముందో తెలుసా? దేవుడు పగటిని చీకటిని ఏం చేశాడు? వేరు చేశాడు. దాని పేరు పగలయింది, దీని పేరు రాత్రి అయింది. పగలిని చీకటిని దేవుడు వేరు చేశాడు. నీవు పగటి సంబంధివే కానీ రాత్రి సంబంధము కావు. దశలకు రాసిన పత్రికలు ఉంటుంది, మనము రాత్రి వారము కాము, మనం ఎవరమంటే పగటి వారము, మనం వెలుగు సంబంధులము. ఎందుకంటే మన దేవుడు సాక్షాత్తు వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దావీదు యోనాతాను. సౌలు కుమారుడు ఎవరండి? యోనాతాను. సౌలు ఎవరంటే రాజు. యోనాతాను ఎవరంటే రాజకుమారుడు. సౌలు తర్వాత రాజ్యాధికారం ఎవరికి రావాలి? యోనాతానికి రావాలి. చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఎవరెవరికి మధ్య స్నేహం ఏర్పడిందో తెలుసా? ఈ దావీదుకు యోనాతానికి మధ్య స్నేహం ఏర్పడింది. దావీదు ఎవరు అంటే తండ్రికి బద్ధ శత్రువు. యోనాతానికి ఏమవుతాడంటే ప్రాణ స్నేహితుడు. దేవునికి స్తోత్రం. తండ్రి అయినా ఆత్మీయుడు కాదన్న సంగతిని యోనాతాన్ తెలుసుకున్నాడు. ఆమేన్. యోనాతానికి సౌలు సాక్షాత్తు తండ్రి మాత్రమే, కానీ ఆత్మీయుడు కాదు. ఈరోజు మీ గృహాలలో కొంతమంది తండ్రులుగా మాత్రమే పిలువబడుతున్నారు, కానీ ఆత్మీయులుగా వారిని అనుకరించగలిగిన మాదిరికరమైనటువంటి జీవితాలను ఒక తండ్రిగా నీవు నీ బిడ్డల ముందు చూపించలేకపోతున్నావు. ఒక తల్లివు మాత్రమే, కానీ నువ్వు ఆత్మీయురాలువు కాదు. నిన్ను నీ బిడ్డలు అనుసరించవలసినటువంటి రీతిలో నీవు ప్రవర్తించలేకపోతున్నావు. నీ మాదిరికరమైన జీవితాన్ని నువ్వు చూపించలేకపోతున్నావు. కొంతమంది సంఘాలలో కూడా చెల్లులుగా ఉండిపోతున్నారు. కుటుంబానికి ఒక మంచి అక్క, కుటుంబానికి ఒక మంచి చెల్లి, కుటుంబానికి ఒక మంచి తండ్రి, ఒక మంచి తల్లి, ఒక మంచి బావ, ఒక మంచి బామరిది. ఇవి కాదండి మనకు కావలసింది. అలో, నీ ఇంటిలోని ఒక తండ్రి పాత్రనే కాదు, నీవు అంతకు మించి ఒక మంచి ఆత్మీయుడిగా నిన్ను నువ్వు రుజువు చేసుకోవాలి. దేవునికి కావలసింది ఈ రిలేషన్షిప్ కంటే కూడా ఆత్మీయముగా ఈమె ఒక మంచి ఆత్మీయురాలు. నీ కన్న కూతురే తల్లిని గురించి చెప్పగలగాలి, నా తల్లి ప్రార్థించే మంచి ఆత్మీయురాలు. ఒకవేళ తల్లివైతే నీవు నీ కుమార్తె గురించి చెప్పగలగాలి, దేవా నీకెన్నో వందనాలయ్యా, ప్రార్థించే మంచి ఆత్మీయ కుమార్తెను మీరు నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా. నా కుమారుడు ఒక ఆత్మీయుడు, నా కుమార్తె ఒక ఆత్మీయురాలు, నా భర్త ఆత్మీయుడు, నా భార్య ఆత్మీయురాలు అని చెప్పి నీ ఇంట్లో ఉన్నవారే నీలో ఒక తల్లిని కాదు ఆత్మీయురాలను చూడగలగాలి. తండ్రిలో బిడ్డలు తండ్రిని కాదండి. అందరికి అన్ని జనులు కూడా తండ్రులు లేరా? చెప్పండమ్మా, అయ్యో చెప్పండమ్మా, ఉన్నారు. క్రైస్తవ సంఘములో, క్రైస్తవ కుటుంబములో అలా తల్లిదండ్రులకు కొరత లేదు, ఆత్మీయులకు కొరత ఉంది. అందుకే నేనేం చెప్తున్నానంటే, అమ్మా, ఒక తల్లిగా ఒక తండ్రిగా ఆ తండ్రి బాధ్యతను నిర్వర్తించడానికంటే ఎక్కువగా నిన్ను నీ బిడ్డలు నా తండ్రి ఒక ఆత్మీయుడు అని గుర్తించాలి. ఆమేన్. మరి అలా గుర్తించగలుగుతున్నారా? తండ్రిని చూస్తే భయపడే బిడ్డలు లేరా? తల్లిని చూస్తే భయపడే బిడ్డలు లేరా? చిన్న బిడ్డల ముందే కొట్టుకునే భార్య భర్తలు లేరా? తిట్టుకునే తల్లిదండ్రులు లేరా? ఎటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని నీవు నీ బిడ్డల ముందు కనపరుస్తూ ఉన్నావు? వారు నిన్ను అనుసరించగలరా? నీవు ఒక రోల్ మోడల్డ్ లైఫ్ను వారి ముందు కనపరచగలుగుతున్నావా? నువ్వు తండ్రివి మాత్రమే, కానీ నువ్వు ఆత్మీయుడు కాదు. ఒక నిర్ణయం తీసుకుంటావా ఈరోజు? ఆమేన్.
దేవుని నమ్ముకున్న ఒక బిడ్డవైతే, దేవుని నమ్ముకొనని ఒక భర్త నీకుంటే, దేవుణ్ణి నమ్ముకొనని ఆ భర్త నీలో ఒక భార్యని కాదు, ఒక ఆత్మీయురాలను చూడగలగాలి. నా భార్య దేవుణ్ణి నమ్ముకుందండి, నేను అన్యుణ్ణే, నా భార్య దేవుణ్ణి నమ్ముకుంది, కానీ ఆమె ఆత్మీయురాలు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భార్యను దేవుడు నాకు ఇచ్చాడని గర్వంగా నీ భర్త, అన్యుడైన నీ భర్త చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. అప్పుడేమవుతుందో తెలుసమ్మా, నీ ఆత్మీయత ఆయన్ని కట్టిపడేస్తుంది. ఎక్కడ? దేవుని మందిరములో. నా భార్య ఎంత మంచిగా ఉండటానికి కారణం యేసయ్య, నా భార్య అంత మంచిగా ఉండటానికి కారణం ఆ దేవుడు, ఆ సంఘం అని చెప్పి అన్యుడుగా ఉన్న ఆయన కూడా ధన్యుడిగా మారిపోతాడు నిన్ను బట్టి. ఎందుకంటే నీవు ఒక భార్యవు కాదు, నీ భర్తకు నీవు ఆత్మీయురాలువు. ఇప్పుడు నీ భర్త ఈ యొక్క భార్య అనే నేత్రాలతో చూడడు, ఆత్మీయత అనే నేత్రాలతో నిన్ను చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. కనుక దయచేసి స్నేహితులు నమ్మొద్దు, బంధుమిత్రులు నమ్మొద్దు, శ్రేయోభిలాషుల్ని నమ్మొద్దు, ఆత్మీయులను నమ్మండి. దేవునికి స్తోత్రం. బిగ్గరగా 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 హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. యోనాతాను తండ్రిని నమ్మలేదు, దావీదుని నమ్మాడు. వారిద్దరూ, ఒకడు రాజకుమారుడైతే ఒకడు సాధారణమైన వ్యక్తి అయినప్పటికీ వారిద్దరూ ఎవరంటే ఆత్మీయులు. ఏం చెప్తున్నాడు తెలుసు? యోనాతాను తన తండ్రి దావీదును చంపుదామని చూస్తే యోనాతాను దావీదును కాపాడుదామని ప్రయత్నిస్తున్నాడు. బా, ఒక ఆత్మీయుడు ఒక ఆత్మీయుని ఏం చేస్తాడండి? కాపాడుతాడు. ఒక ఆత్మీయుడు ఒక ఆత్మీయునికి ప్రాణం పోస్తాడు. ఒక నామకార్థ క్రైస్తవుడు ఒక ఆత్మీయుని ప్రాణాన్ని తీస్తాడు. నామకార్థ క్రైస్తవుడు స్వార్థం కొరకు బ్రతుకుతాడు, ఆత్మీయుడు ఇతరుల క్షేమం కొరకు బ్రతుకుతాడు. కనుక ఈరోజు నేనైతే చెప్పట్లేదు సుమా, మీలో ఎంతమంది విశ్వాసులో ఎంతమంది ఆత్మీయులో నాకు తెలియదు. హౌ మెనీ ఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ ఆర్ ద బిలీవర్స్, సింపుల్ బిలీవర్స్. భూమి మీద ఉన్న క్రైస్తవులు అందరూ బిలీవర్సే. సంఘాలలో బిలీవర్స్ కొరత లేదు, ఆత్మీయులకు కొరత ఉంది. ఏమయ్యా బ్రదరు, ఎక్కడైనా వెళ్ళండి, ఓ మీటింగులు పెడితే కొన్ని వేల మంది వెళ్ళిపోతున్నారు. దేవుడికి కావాల్సింది క్రైస్తవులు కాదు, క్రైస్తవుల లెక్క గవర్నమెంట్కి కావాలి, దేవుడికి కాదు. దేవుడికి కావాల్సింది ఆత్మీయుల లెక్క. దేవునికి స్తోత్రం. అమ్మ, ఈరోజు ఉదయకాలం నేను చెప్పాలనుకున్న 7 పాయింట్లు ఈరోజు యాక్చువల్లీ మీకు చెప్పాలనుకున్నాను. మరి నాకు ఈరోజు సమయం లేదు. ప్రభు చిత్తం అయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ నేను స్టార్ట్ చేస్తాను. మా పాస్టర్ గారు చెప్తున్నా స్టార్ట్ చేస్తాను, కానీ కొనసాగించలేను. దేవునికి స్తోత్రం చెప్పండి. నెక్స్ట్ వీక్ నేను చెప్తాను, మనకి సమయం అవుతుంది. బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? కనుక నువ్వెలా ఉన్నావు? నీ పక్కన కూర్చొని చేయి పట్టుకొని, ఆర్ యు ఏ బిలీవర్ ఆర్ ఏ స్పిరిచువల్ బీయింగ్ అని చెప్పండి. నువ్వు ఆత్మీయుడువా విశ్వాసివా అనండి. చెప్పండి, నేను విశ్వాసిని కాదు ఆత్మీయురాలని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దెన్ యు ఆర్ ద రైట్ పర్సన్ విత్ హూమ్ ఐ కెన్ షేర్ ఎవ్రీథింగ్. ఆత్మీయులు ఏం చేస్తారో తెలుసా? అన్ని సీక్రెట్లు వినేసి పక్కోళ్ళ చెవులు ఓదరు. ఒకవేళ ఊదుతున్నావంటే నువ్వు క్రైస్తవురాలవని అర్థం, ఆత్మీయుడు కాదు. తన బాధలన్నీ అడ్వాంటేజ్గా తీసుకుని బ్లాక్మెయిల్ చేసి వాదించడం కాదు ఆత్మీయుని యొక్క లక్షణం కాదు. హలో, సమూయేలు, దావీదు, ఆయనకి భార్య బిడ్డలు ఉన్నారు, దావీదుకి భార్య బిడ్డలు ఉన్నారు. కానీ దావీదు ఆశ్రయం కొరకు సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు, ఆ సమయంలో కష్టకాలములు ఉన్నప్పుడు భార్య భర్తకు అవుతాడు, భర్త భార్యకు అవుతుంది. అలాంటి ఒక వాతావరణాన్ని సమూయేలు కలుగు చేశాడు. వారిద్దరు ఏం చేశారమ్మా చెల్లమ్మా? ఏం చేశారు? కాపురం ఉన్నారు. అది నెగిటివ్గా కనిపించిన లోతైనటువంటి మాట. ఆమేన్. మరి అలా ఎవరైనా నీ దగ్గరికి వచ్చి వారి గోడు వెళ్ళబుచ్చుకోగలరా? అమ్మో, ఈమెకి మాత్రం ఏం చెప్పకూడదమ్మా, ఊరంతా చాటేస్తుంది అనే సాక్ష్యం నీకుంటే నీవు ఆత్మీయురాలు కాదు. నువ్వెవరో తెలుసా?
క్రైస్తవురాలువే. నువ్వెవరువో తెలుసా? విశ్వాసవే. నేను అంటాను, విశ్వాసులు దేవుడి మందిరంలో ఉంటారు, దేవుని రాజ్యంలో ఉండరు. క్రైస్తవులు దేవుని మందిరంలో కోకొలలుగా ఉంటారు, దేవుని రాజ్యంలోకి వెళ్ళరు. ఎవరు దేవుని రాజ్యంలో అడుగు పెడతారో తెలుసా? ఆత్మీయులు మాత్రమే అడుగు పెడతారు. ఆమేన్, హల్లెలూయా. అందుకే మొన్న ఒక పోస్ట్ చూశాను, సంఘాలకు వెళ్తున్న వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు, దేవుని రాజ్యానికి వెళ్తున్నారు 3-4 ఉన్నారు. ఆ పోస్టులు అలాగుంది బ్రదర్. చూశారు మీరు? ఎవరైనా చూశారా లేదా? సంఘానికి వెళ్తున్న వాళ్ళు లక్షల మంది. ఒకవైపు సంఘం ఉంది, ఒకవైపు దేవుని రాజ్యం ఉంది, మధ్యలో విశ్వాసులు ఉన్నారు. అటువైపు లక్షల కొలది సంఘానికి అడుగు వెళ్ళి మరి సంఖ్య ఎక్కువ, కానీ దేవుని రాజ్యంలోనికి వెళ్తున్నవారు 3-4 ఉన్నారు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నా? అమ్మా, అయ్యా, ఒక్కసారి గుండెల్లో చేసుకొని చెప్పగలవా? ఆమేన్. ఒకసారి అందరు మీ గుండెల్లో చేసుకోగలరా? హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభువా, నేను విశ్వాసిగా మాత్రమే కాదు, నేను ఆత్మీయునిగా ఉండాలి తండ్రి. నన్ను అందరూ నమ్మగలగాలి, అందరికీ నేను భరోసా ఇవ్వగలగాలి, అనేకులకు ఆశ్చర్యంగా నేను ఉండాలి ప్రభువా అని నువ్వు ఒక చిన్న తీర్మానం చేసుకోగలవా? దేవా, నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అయ్యా, మీరు నాతో మాట్లాడారు. 6వ మాటగా నేను ఒక అన్యుడిగా, లేదంటే ఒక విశ్వాసిగా, క్రైస్తవుడిగా కాదు, నేను ఒక నాయన ప్రభువా యేసయ్యా, నేను ఆత్మీయునిగా ఉండాలని మాట్లాడావు. ఆత్మీయుడికే సాధ్యం ప్రభువా, నీ కొరకు ఇచ్చే ఆ యొక్క గొప్ప కృప. వాక్యానికి విరోధంగా మేము వెళ్ళటానికి లేదు నాయన. ఒక చిన్న ప్రార్థన చేసుకుంటావా? ప్రభువా, మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మహిమ చెల్లిస్తూ ఘనతను చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి జవాబును పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.